హాయ్ అండి, నమస్తే. నేను మీ మహేష్, డీసీపీఓ కుమరంభీం ఆసిఫాబాద్. మన ఊరి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుందాం. ఊరు అనేది అచ్చ తెలుగు పదం. ప్రతి మనిషికి ఆత్మీయమైన మాట. చదువు, ఉద్యోగం, ఉపాధి కారణమేదైనా సొంత ఊరు విడిచిపెట్టి వెళ్ళక తప్పని రోజులివి. అందుకే ఎప్పుడు పండగొస్తుందా అని ఎదురు చూస్తాం. ఆ వంకన ఊరికి వెళ్ళొచ్చని ఎంత పెద్ద నగరంలో ఉంటున్న ఊరిని తలుచుకుంటే చాలు సంతోషంతో ఒళ్ళు పులకరిస్తుంది. ఊరి మనుషులు కనిపిస్తే గుండెకు హత్తుకుని మాట్లాడాలనిపిస్తుంది. పుట్టి పెరిగిన ఊరి చుట్టూ ఉన్న కొండలు, తోటలు, పొలాలు, చెరువు అన్నీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి. ఊరి వాళ్ళు ఎవరైనా ప్రముఖ స్థానాల్లో ఉంటే మా ఊరివాడే అంటూ అడిగిన వారికి, అడగని వారికి గర్వంగా చెప్పుకుంటాం. సొంత ఊరి ముచ్చట్లు ప్రస్తావించకపోతే ఎవరి జీవిత కథ సమగ్రం కాదు. చదువుకున్న బడి, పాఠాలు చెప్పిన గురువులు, తోటి పిల్లలతో చేసిన అల్లరి పనులు, ఆడిన ఆటలు, తోటల్లో చొరబడి చేసిన చిలిపి దొంగతనాలు, పట్టుబడినప్పుడు తిన్న దెబ్బలు, ఇరుగు పొరుగు అండతో గట్టెక్కిన ఇబ్బందులు గుర్తొస్తే పెదాల మీద చిరునవ్వులు విరబూస్తాయి. సాయంకాలం అయితే పురాణ విషయాల నుంచి ప్రపంచ రాజకీయాల వరకు చర్చించేందుకు పెద్దలు కూర్చునే రచ్చబండ, కోడి కూయగానే పొలాల్లోకి బయలుదేరే రైతులు, వాకిళ్లలో కల్లాపి జల్లి ముగ్గులేస్తూ ఇరుగు పొరుగు వారిని పలకరించే గృహిణులు, రైతుల తగాదాలు తీరుస్తూ గ్రామాధికారులు కొలువైన కచేరీ ఇందుమూలంగా యావన్మంది ప్రజలకు తెలియజేయునదేమనగా అంటూ సర్కారు వారి ఉత్తర్వులు చాటింపు చేసే పంచాయతీ సిబ్బంది, వారిని తలుచుకోగానే కళ్ళ ముందు రీలులాగా తిరిగే దృశ్యాలన్నీ ఇవే. ఇక పండగకు తరలివచ్చే వారితో ఊళ్ళకు వచ్చే శోభ అంతా ఇంత కాదు. తెలుగువారందరివి అవే పండగలైనప్పటికీ వాటిని జరుపుకునే విధానాల్లో మాత్రం దాదాపు ప్రతి జిల్లాకు ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి అయితే చెప్పనక్కరలేదు. అందుకే ఏ పండక్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ పెద్ద పండగకు మాత్రం పెట్టే బేడా సర్దుకుని నగరాలన్నీ పల్లెబాట పడతాయి. బాగున్నారా, ఇదేనా రావడం అంటూ బస్సు దిగినప్పటి నుంచి పలకరింపులు మొదలవుతాయి. అన్న, వదిన, అక్క, బావ అంటూ ఆప్యాయంగా పిలిచే పిలుపులు వీణుల విందు చేస్తాయి. అసలు కన్నా వడ్డీ ముద్దన్నట్లు మనవళ్ళని, మనవరాళ్ళని చూసుకుని ఊరి వాళ్లకు చూపించుకుని మురిసిపోయే తాతయ్యల సంబరమైతే చెప్పక్కర్లేదు. పిల్లలకు మన మూలాలను పరిచయం చేయడానికి, సామాజిక సంబంధాల విలువ తెలియజేయడానికి పండగను మించిన సందర్భం మరొకటేముంటుంది? అరిసెలు, సకినాలు, గుమగుమలే కాకుండా బంధుత్వాల గుబాలింపులన్నీ పిల్లల్ని ఆస్వాదించేలా చేయాలి. ఉరుకులు పరుగుల యాంత్రిక జీవనం నుంచి, తెరల చాటు నుంచి బయటికి వచ్చిన చిన్నారులకు కుటుంబ జీవన మాధుర్యాన్ని రుచి చూపించాలి. వారికి ఊరు తీయని జ్ఞాపకాల ఊటబావి అనిపించేలా ఈ పండగ రోజుల్ని గడపాలి అందరూ. మరి మీరు గడిపారా? మీ ఊరికెళ్ళారా? కామెంట్లో చెప్పండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.